ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి నారాయణీయము అనేటువంటి కావ్యాన్ని నిన్నటి రోజున ప్రారంభం చేశాం. ఉపోద్ఘాతం మాత్రమే నిన్న చెప్పుకున్నాం. ఈ అంశాన్ని శ్రద్ధాభక్తులతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి మోహనవాణి ఛానల్ వీక్షకులైనటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాం. మొత్తం 100 దశకాలుగా రచించారు. ఒక దశకం అంటే 10 శ్లోకాలు. ఒక్కొక్క శ్లోకానికి కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు పద్యాన్ని కూడా ఇచ్చారు. అలాగే దానికి వ్యాఖ్యానాన్ని కూడా మనం జోడించి మన ఛానల్లో చెప్పుకుందాం. మిమ్మల్ని అందరినీ సాదరంగా 2వ భాగంలోకి స్వాగతిస్తూ ఉన్నాను. ఇందులో భగవంతుడి యొక్క తత్వాన్ని వివరించారు. మొట్టమొదట ఏం పద్యం రాశారు అంటే, అందరి భాగ్యమయీ శతసహస్ర పరశ్రుతి భాస్యమయీ చిదానంద ఘనము బ్రహ్మము అనందగు తత్వము కన్నమాత్రలో నందని మోక్షమెట్ట ఎదురైన అహో గురువాయు మందిరము ఇదే దేశకాలాతులనాది విముక్తము నిత్యముక్తమై. ఆనందఘనము, జ్ఞానఘనము, నిరుపమానము, దేశకాల పరిమితులకి అతీతమైనటువంటిది అంటే పరిపూర్ణమైనటువంటి నిత్యముక్తము, ఎప్పుడు కూడా మోక్షాన్ని ప్రసాదించేటటువంటి, 100,000 అయినటువంటి ఉపనిషత్తుల చేత భాషిస్తూ ఉన్నటువంటిది, దర్శన మాత్రం చేత అందనటువంటి అందము, కేవలము మోక్ష పురుషార్థమైనటువంటి బ్రహ్మ పదార్థము అందరికీ అంటే సామాన్యులకు కూడా సాకారంగా, యోగులకు నిరాకారంగా గురువాయూరు పురంలో అనేక జన్మ పుణ్య పరిపాక రూపమైనటువంటి భాగ్య దేవతయై ఆ శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షంగా దర్శనమిస్తూ ఉన్నాడు అని ఈ పద్యానికి స్థూలమైనటువంటి భావం. ఇక విశేషాలకు చూస్తే, శ్రీమద్భాగవతం అనేది మోక్ష ప్రధానమైన గ్రంథం. కృష్ణ భగవానుడు ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు అవతార పరిసమాప్తి చేసిన సమయంలో ఉద్ధవుడు అడిగితే చెప్పాడు, పరమాత్మ నేను వెళ్ళాను అని అనుకోవద్దు, శ్రీమద్భాగవత గ్రంథ రూపంలో నేను ఈ కలియుగంలో అందరికీ అందుబాటులో ఉంటాను అన్నాడు. వేదవ్యాస భగవానుడు బ్రహ్మసూత్రాలు, అష్టాదశ పురాణాలు, మహాభారత ఇతిహాసాన్ని లోకాన్ని అనుగ్రహించటానికి రచించి కూడా చిత్తశాంతి పొందలేకపోయాడు. అప్పుడు బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి నారద మహర్షి యొక్క ఉపదేశం వల్ల భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి గుణానువర్ణన ప్రధానంగా శ్రీమద్భాగవత శాస్త్రాన్ని 18,000 శ్లోకాలతో రచించాడు. అప్పుడు ఆయన మనస్సుకు శాంతి లభించింది.
ఆ గ్రంథము యొక్క ప్రారంభ మంగళ శ్లోకంలో భగవంతుడి యొక్క స్వరూపము, ఆయన యొక్క నివసించే స్థానము యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా ధ్వనింపజేశాడు. ఇక్కడ కేరళ రాష్ట్రంలో నివసించినటువంటి నారాయణ భట్టాత్రి మహాకవి పక్షవాత వ్యాధికి గురై శ్రీమద్భాగవత ప్రధాన ఘట్టములన్నింటినీ కూడా ప్రతిరోజు 10 శ్లోకముల వంతున గురువాయూరు కృష్ణ విగ్రహము ఎదురుగా కూర్చుండి 100 రోజుల్లో 1000 శ్లోకాలుగా నారాయణీయం అనేటువంటి ప్రబంధాన్ని రచించి భగవంతుడి యొక్క సాక్షాత్కారానికి నోచుకుని ఆ రోగ విముక్తిని పొందాడు అన్న. అంటే భవరోగ విముక్తి నుంచి విముక్తి పొందాడు. ఈ గ్రంథంలో ప్రథమ మంగళ శ్లోకం మనం చెప్పుకున్నాం. ఇందులో కూడా శ్రీమద్భాగవత మంగళ శ్లోక తాత్పర్యమైనటువంటి భగవత్ తత్వం చక్కగా నిరూపించబడింది. ఇందులో ప్రతిపాదితమైనటువంటి నారాయణాత్మక పరబ్రహ్మం ప్రయోజనం బ్రహ్మప్రాప్తి. అధికారులు భాగ్యవంతులు అవుతారు. అధికారులంటే ఇక్కడ పరిపాలించే వాళ్ళని కాదు. ఎవరికైతే భాగవతాన్ని చదవడానికి అధికారం ఉంటుందో వాళ్ళంతా భాగ్యవంతులే. భక్తుల పాలిటి భాగ్య దేవతగా గురువాయూరు పురంలో అద్భుతంగా భాసిస్తూ ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనేక జన్మ పుణ్య పరిపాకంగా సర్వజనులకు సాకారంగా విశుద్ధ చిత్తులైనటువంటి యోగులకి నిరాకారంగా దర్శనమిస్తూ ఉన్నాడు. యోగులకి నిరాకార దర్శనం చాలు, కానీ మనలాంటి మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళందరికీ కరచరణాదులతో ఉండేటటువంటి సగుణ సాకార రూపం ఉంటే మాత్రమే మన మనస్సు నిలబడతాయి. అటువంటి రూపం చిదానందఘనం, అంటే జ్ఞానఘనము, ఆనందఘనము, ఖండఖండములైనటువంటి విషయ నిరపేక్షంగా అనుస్యూతమైనటువంటి జ్ఞానం, ఆనందం, ఈ రెండు మాత్రమే అఖండంగా వర్తిస్తుంది. మిగతావన్నీ ఖండితమైనవే. అది కేవలము నిరాకారము నిష్కళము అయినా కూడా ఏ రంగు లేనటువంటి నీళ్లు చల్లదనానికి గడ్డగట్టి మంచు గడ్డ ఏ విధంగా అవుతుందో ఘనీభవించి భక్తుడి యొక్క హృదయంలో ఉండేటటువంటి పరమ ప్రేమ రూపమైనటువంటి ఈ చల్లదనానికి ఘనీభవించి కృష్ణ రూపంలో మన ఎదుట సాక్షాత్కరించాడు గురువాయూరప్ప. అందువల్లనే అది దేశ కాల అవతులకు అతీతంగా ఉంటుంది, నిత్యయుక్తమై ఉంటుంది, అలాగే నిత్య ముక్తం కూడా అయి ఉంటుంది. అంటే ఆకాశంలాగా అమూర్తము కూటస్థమైనప్పటికీ కూడా శుద్ధ చైతన్యమూర్తి అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నది అనేటువంటి చిదానంద ఘనము అనడంలో స్వరూప లక్షణం మనం కనిపిస్తోంది ఇక్కడ. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటిది ఈ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన భవ్యమైన రూపం అని చెప్పడానికి మరి ప్రమాణం ఏంటి అని మనకు అనుమానం వస్తుంది కదా. ఆ ప్రశ్నకి సమాధానం ఏంటంటే నిగమ శత సహస్రేణ నిర్భాస్యమానం అన్నారు. అంటే 100,000 వేదముల యొక్క భాసము ఏదైతే ఉందో అది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. పరశృతి అనేటువంటి అనువాదం వల్ల
ఇక్కడ మనకి ఉపనిషత్తు అనేటువంటి భావం వస్తుంది. వేదాలకి చివర ఉండేవి ఉపనిషత్తులు, అవే వేదాంత గ్రంథాలు అంటాం మనం. అలాగే కేవలం కంటి చూపుకి కనపడనటువంటిది మోక్ష పురుషార్థ రూపం అని మనం అర్థం చేసుకోవాలి. కేవలము జ్ఞానమయమైనటువంటి ఆ వస్తువు ఉత్తమమైనటువంటి సాధకులకు మాత్రమే అందుతుంది. అయితే దాంతో మాకేం పని అంటే అలా కాదు. అంటే అది గురువాయూరు పట్టణంలో ఆ శుద్ధ పరమాత్మ వేంచేసి ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. మరి అలా పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి స్వామి ఉన్నప్పుడు దేశకాలాలకు అతీతంగా ఎట్లా ఉంటుంది అనేటువంటి అనుమానం మనకు వస్తుందేమో. ఈ గురువాయూరు అంటే జగద్గురు అయినటువంటి పరమాత్మ యొక్క నివాసమైనటువంటి ద్వారకా నగరమే అని అర్థం చేసుకోవాలి. ద్వారకా నగరానికి గురువాయూరికి భేదం లేదు. మరొకటి ఏంటంటే పంచ ప్రధాన వాయువులు, పంచ ఉపవాయువులు ఉండేటటువంటి పురం ఏదైతే ఉందో అది మన యొక్క నవద్వార పురము, అదే శరీరం. అందులో ఉండే భగవత్వత్వం ద్వారకావాసి అయినటువంటి కేవల కృష్ణ పరబ్రహ్మమే అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ పరమాత్మ యొక్క మూర్తిని ప్రత్యక్షంగా దర్శించి శ్రవణ మనన కీర్తనాది నవవిధ లక్షణాలు కలిగినటువంటి భక్తి చేత ఎవడైతే భజిస్తాడో అటువంటి వాడి యొక్క చిత్తం ముందు శుద్ధమవుతుంది. శమదమాది సాధన సంపత్తి కలుగుతుంది. భోగాల పట్ల వైరాగ్యం కలుగుతుంది. మోక్షం పట్ల అభిలాష కలిగి ఆ వెంటనే జగద్గురు అయినటువంటి ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం వల్ల అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఒక స్ఫురణ కలుగుతుంది. నేనే బ్రహ్మమును అనే స్ఫురణ కలుగుతుంది. ఇది మహావాక్యం, అహం బ్రహ్మాస్మి. అని ఈ యొక్క పద్యానికి మనం కొంత వ్యాఖ్యానాన్ని చెప్పుకోగలిగాం. ఇక రెండవది ఏమిటి అంటే ఇందులో శ్లోకం అందని వస్తు విట్లు తన ఎంతన అందిన చేత వాతగా కెందునో దేవులాడు జనము ఎక్కడిన ఇచ్చెము కాని మా మనం మిందే లయింప విశ్వరుజలీగగా ఈ నీ పరిపూర్ణ తత్వము మా కందమును ఆశ్రయించదము అఖండ దయారస మూల కందముల్ అంటున్నాడు. అందరాని వస్తువు ఏ శ్రమ లేకుండా అందిపుచ్చుకున్నట్లుగా ఈ విధంగా సాక్షాత్కారం అవుతూ ఉంటే నువ్వు త్రికరణ శుద్ధిగా నీ యొక్క మూర్తిని, నీ యొక్క నామమును భజించకుండా ఇతర దేవతలను భజించేటటువంటి నిస్సారమైనటువంటి పని అని నాకు స్పష్టమవుతోంది అంటున్నాడు భట్టర్. మేము మాత్రము సుస్థిరమైనటువంటి మనస్సుతో విశ్వపీడ నివారణ కోసం, అంటే ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక అనేటువంటి మూడు తాపత్రయాల యొక్క శాంతికి తాపత్రయ ఉన్మూలనం అనేటువంటి భాగవతమైనటువంటి చరాచర సృష్టికి ఆత్మ అయి ఉన్నటువంటి అశేష ప్రపంచమే తన స్వరూపంగా ఉన్నటువంటి లేదా బ్రహ్మ విష్ణు శివాది దేవతలందరి యొక్క స్వరూపమై ఉన్నటువంటి శ్రీ గురువాయూర్ పురాధీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరబ్రహ్మాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాము అంటున్నారు.
ఇక్కడ పరిపూర్ణ తత్వమాకందము అని ఒక అద్భుతమైనటువంటి విశేషణాన్ని వేశారు. ఇక్కడ పూర్ణ బ్రహ్మతత్వము తీయ మామిడి పండుగా నిరూపించడం జరిగింది. ఇక్కడ అంటే పరిపూర్ణమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని తీయటి మామిడి పండుగా నిరూపించారు. రోగ నివారణకి, తాపశాంతికి మామిడి పండు యొక్క రసం మంచిది అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. అదే కాకుండా ఆ తత్వం రసోవై సహా అనేటువంటి వేదవాక్యాన్ని కూడా నిరూపిస్తుంది. అంటే స్వామి రసస్వరూపుడు, కేవల బ్రహ్మానందము, అఖండ దయారసము, వీటన్నిటికీ మూలకందమైనటువంటి అవాంగ్మానస కరుణా మూర్తిగా సకలము తానై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయటానికి ఇక్కడ అందని వస్తువు అన్నాడు. పరమాత్మ అందేవాడు కాదండి. మనం ఏదో పూజలు చేస్తే, యజ్ఞాలు చేస్తే అందడు ఆయన. నిష్కలంకమైనటువంటి భక్తికి మాత్రమే కట్టుబడతాడు పరమాత్మ. అంటే గురువాయూరప్ప యొక్క శ్రవణ మననాదులు ఉన్నప్పుడే కానీ ఇవన్నీ అర్థం కావు. ఆ స్వామి కూడా మనకి గోచరం కాడు అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అయితే ఎందునో దేవులాడేటటువంటి జనము దేవులాడుతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన దానికోసం, పరమాత్మ కోసం దేవులాడం. అయితే నిష్కామంగా భగవంతుణ్ణి భజించేటటువంటి వాళ్ళు మాత్రమే ఉత్తమమైన అధికారులు అని తేల్చారు ఇక్కడ. అంటే నిష్కామంగా కోరికలు మనసులో పెట్టుకోకుండా, ఎటువంటి కోరికలు లేకుండా ఎవడైతే భగవంతుణ్ణి భజిస్తాడో, పూజిస్తాడో వాడు మాత్రమే ఆ భగవంతుడి యొక్క దివ్య దర్శనానికి ఉత్తమమైన అధికారి అవుతాడు అని. అయితే ఫలము కోరుకొని సేవించేవాళ్ళు మధ్యములు, భేద దృష్టితో అన్య దేవతలను కోరికల కోసం భజించేవాళ్ళు అధములు. ఒక దైవాన్ని నమ్ముకోవాలి, అంతేగాని సోమవారం శివుడు, మంగళవారం హనుమంతుడు, బుధవారం విష్ణుమూర్తి, ఇట్లా వారానికి ఒక దేవతను చొప్పున చేసుకుంటూ వెళ్ళకూడదు. అందుకని ఏం చెప్పారంటే పెద్దవాళ్ళు, మన పూజా మందిరంలో ఎక్కువ దేవతామూర్తులను పెట్టుకుంటే మన మనస్సు నిలబడదు. అందుకని ప్రముఖంగా మనం పెట్టుకోవాల్సింది ఏంటి అంటే నీ కులదైవాన్ని ఉంచుకోవాలి. మొట్టమొదట ప్రతి కుటుంబానికి, ప్రతి వంశానికి ఒక కులదైవం ఉంటుంది. మాకు కులదైవం వెంకటేశ్వరుడు, మా అక్కయ్య వాళ్ళకి కులదైవం నరసింహమూర్తి, అలా కులదైవాలు ఉంటారు. అలాగే నీ ఇష్టదైవం, రాముడు నా ఇష్టదైవం, రాముడు ఫోటో పెట్టుకుంటాను, అంటే పట్టాభిషేకం పటం. అలా మన ఇష్ట దైవాన్ని మనం ఉంచుకొని పూజించుకోవాలి పూజా మందిరంలో. అంతే తప్ప ఈ దేవుణ్ణి పూజిస్తే కోరికలు తీరలేదు, ఇంకెవడో వచ్చి చెప్పంగానే ఇంకో దేవుణ్ణి మార్చడం, ఇలాంటి పరిస్థితి ఏనాడు కూడా మనం చెయ్యకూడదు అని చెబుతున్నారు. అంటే ఎవడికైతే ఆ కృష్ణ పరమాత్మ పట్ల శుద్ధమైనటువంటి భక్తి ఉంటుందో, నీ కర్మ పరిపాకం అయిన తర్వాత మాత్రమే అనుగ్రహం కలుగుతుంది. చాలామంది అనుకుంటారు పూజ చేయంగానే, ఈ నోవు నోయంగానే మాకు రాలేదు ఫలితం అంటే, నీ వెనకాతల ఎన్ని పాపాల మూట ఉందో ఆ మూటంతా అనుభవించి తీర్చుకుంటే తప్ప భగవత్ సాక్షాత్కారం జరిగే అవకాశం లేదు. అయితే ఈ లోపుగా ఏమవుతుందంటే, పెద్ద ఆపద రావాల్సిన చోట చిన్న ఆపదతోటి తొలగిస్తాడు పరమాత్మ. ఎందుకని? ఆయన నమ్ముకొని ఉన్నావు కదా నువ్వు. ఇది కాబట్టి భగవంతుణ్ణి ఆశ్రయించాలి. అది కూడా కృష్ణ భగవానుడిని ఆశ్రయించినప్పుడు తప్పకుండా ఆ భగవానుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనకు దొరుకుతుంది. ఇక 3వ పద్యంలోకి వెళితే, శృతి విన్న మతి నిన్నను మధురమై శోభిల్లు
సత్వైక సభృతం మచ్చమిది సచ్చిదాత్మక సుఖశ్రీభూత భూతేంద్రియాకృతకం మానని వ్యాసవాణి విననౌ నీ సుగ్రహమైన ఆకృతి సానుగృహమైన విగ్రహమున క్రీడింతు ధన్యాత్మకుల్. రజోగుణము తమోగుణం ఈ రెండు కూడా త్రిగుణాల్లో కొంచెం ప్రమాదకరమైనవి. రజోగుణం కంటే కూడా తమోగుణం చాలా ప్రమాదం. ఈ రెండు గుణాల స్పర్శ లేనటువంటి అచ్చమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సత్వగుణం చేత పుట్టినటువంటి పంచభూతాలు 11 ఇంద్రియాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, ఈ మొత్తం 11 ఇంద్రియాలు అంటారు. వీటన్నిటి చేత నీ యొక్క లీలా శరీరము అవతరించింది అని వ్యాసుల వారు చెప్పారు. ఓ కృష్ణ, మునీనాం అప్యహం వ్యాసః, మునులలో వ్యాసుణ్ణి నేనే అని భగవద్గీతలో చెప్పాడు పరమాత్మ. వ్యాసస్తు భగవాన్ విష్ణు వ్యాసో నారాయణో హరి అనేటువంటి అనేక ఋషి వచనముల ప్రకారం వ్యాసవాక్యం పరమ ప్రమాణం అని అర్థం చేసుకోవాలి. సమస్త వాంగ్మయం కూడా వ్యాసుడి యొక్క ఉచ్చిష్టమే. వ్యాసుడి యొక్క వాక్యంలో జగృహే పౌరుషం రూపం విశుద్ధం సత్వమార్జితం సత్వం విశుద్ధం క్షేమాయ నారాయణ కల్పాత్మకం శ్రేయాంసి తత్ర ఖలు సత్వతనో నృణాం స్యుః ఇత్యాదిగా అనేకమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. అంటే ఈ కృష్ణమూర్తి యొక్క రూపం చెవులకి, కళ్ళకి, బుద్ధికి మధురంగా శోభిల్లుతుంది అన్నారు. చెవులకి ఎలా అన్నప్పుడు కృష్ణ భగవానుడి యొక్క గుణనామ సంకీర్తనవే చెవులకి ఆభరణాలుగా అయిపోతాయి. శుద్ధ స్ఫటిక సంకాశం అవుతుంది. కాబట్టి స్వామి, నీ మూర్తి యందు ఎవడైతే మరల్చనటువంటి చూపులు, నీ పాదపద్మాల పట్ల భక్తి ప్రపత్తులు చూపించేవాళ్ళు ధన్యాత్ములు. కేవలము భక్తి మార్గ సంచారులు, ఇతర మార్గ సాధనల్లో పరిశ్రమకు గురికానటువంటి పుణ్యులు నిన్ను తెలుసుకోగలుగుతారు. అంతేకాదు అటువంటి వాళ్ళు ప్రేమ లక్షణమైనటువంటి భక్తి కూడా చేస్తారు. హే కృష్ణ, నీ మూర్తి చిదానందం. నువ్వు రసఘనుడువు కాబట్టి మాలో ఉండేటటువంటి జడత్వాన్ని పోగొట్టి కేవలము చిన్మయమైనటువంటి ఆనందమయమైనటువంటి అద్వితీయమైనటువంటి సర్వ ఇంద్రియాలకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మాలో సృష్టించు స్వామి. దీనివల్ల మా మనస్సులు సుఖంగా గ్రహింపగలుగుతాయి నీ యొక్క గుణవైభవాన్ని. అందుచేత నీ దివ్యమైనటువంటి మూర్తి సాకారమైనటువంటి నీ అనుగ్రహ రూపమే అని మేము అర్థం చేసుకోగలుగుతాం అంటున్నాడు. మరి 4వ పద్యంతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు అందరూ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి, చక్కగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ కాండి అని మిమ్మల్ని కోరుకుంటూ, మన అందరి మీద కృష్ణుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వర్షించాలి అని మరొక్కసారి స్వామి యొక్క పాదాలు బట్టి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి కార్యక్రమాలని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
మన ఛానల్ని ఎప్పటిలాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మోహన